సో ఎలా అనిపించింది 50 డేస్ జర్నీ? సో నా 50 డేస్ హాఫ్ సెంచరీ కొట్టేసి బయటకు వచ్చినట్టుంది. 50 డేస్లో నేను చాలా లవ్ సంపాదించాను. చాలా మందికి నేను చాలా మంది నన్ను ఇష్టపడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. అండ్ 50 డేస్ చాలా త్వరగా అయిపోయింది. ఎలా అయిపోయిందో కూడా తెలియదు. కానీ ఎప్పుడు ఎవ్రీ వీక్ మేము నాగార్జున గారిని చూస్తాము. నా 50th డే రోజు సమంత గారిని చూశాను. అండ్ ఇట్ వాస్ అ ప్లెజర్ మీటింగ్ హర్. చాలా బ్యూటిఫుల్ ఉన్నారు తను. సో నీ దాంట్లో హౌస్ లో పార్ట్నర్ మహబూబా లేకుండా అమరాశేఖర్ గారు మీకు బాగా తిక్క స్టార్టింగ్ లో నేను మహబూబ్ ఉండేవాళ్ళము. బుడ్డగా బ్రదర్ లాగా ఇట్లా చూస్తుండేనా పక్కన సో ఒక బ్రదర్ లాగా ఒక మంచి ఫీలింగ్ ఉండేది. అమ్మ ఒక అమ్మ లాగా మంచి అమ్మ చాలా బాగా చూసుకునేవాడు నన్ను. మీకు అది నాకు తెలీదు, నేను ఏ ఎపిసోడ్ చూడలేదు, కానీ చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఒక మనం ప్యాంపరింగ్ ఉండేది. మన మామ్ ఎలా వాటర్ ప్లేట్ లో ఫుడ్ ఆమ్లెట్స్ అలా చేస్తారో నాకు అలా చేసి అలా బేసిక్లీ ఇన్ ద ఎండ్ మనకి ఏం కావాలి, మనకి ఎవరైనా ఫుడ్ ఇస్తున్నారా, ఫుడ్ ఇచ్చే వాళ్ళే కదండి మనము. ఎంత డబ్బులు ఇచ్చినా సరే ఫుడ్ అంటేనే ఇష్టం మనకి. సో ఫుడ్ చాలా నచ్చి ఇష్టంగా పెట్టేవాళ్ళు. సో హ్యాపీ. అంటే లాస్ట్ ఇయర్ పప్పు అది మాత్రం టూ మచ్ అయింది. అసలు ఏంటి ఆ పప్పు నిజంగా మోషన్స్ అయ్యాయి. నిజంగా ప్రామిస్ మోషన్స్ అయినాయి. మేము అందరం ఓఆర్ఎస్ తాగినాము. అదే రోజు సుజాత కళ్ళు తిరిగి ఆ కౌచ్ లో పడిపోయింది. మీరు చూస్తుంటే కౌచ్ లో పడిపోయింది. తను కూడా పాపం పప్పు తినింది. మోనల్ నామినేషన్స్ రోజు ఎవరు నుంచోలేకపోయాం మేము. మోనల్ 4-5 టైమ్స్ వామిటింగ్స్ చేసింది అక్కడే. తను అడగొచ్చు మీరు కావాలంటే. సో నిజంగానే జరిగింది. అభికి తప్పితే ఆ పప్పు తింటే అందరికి ప్రాబ్లమే అయింది. ఎందుకు అభికి ఎందుకు ప్రాబ్లం? అభి పాపం స్టేబుల్ అనుకుంటా, ఫుల్ ఇమ్యూనిటీ బాగుంది. పప్పు తిని ఇమ్యూన్ అయిపోయాడు పప్పుకి. అంటే అభి విన్ అవుతానని గెస్ ఏమన్నా లైక్ టాప్ 5 లో ఉంటారు. సో గెస్ ఏం కాదు. మాకెలా అంటే లోపల హౌస్ లో మా థాట్స్ ఎలా ఉండేవంటే ఎవరికి వాడు నేను తోపు, నేను స్ట్రాంగ్, బయట నేను గట్టిగా ఉన్నా అనుకునే వాళ్ళము. సో బేసిక్ గా కానీ నామినేషన్ వరకు వెళ్ళి వచ్చేసే వాళ్ళలో అభి ఒకడు ఉండేవాడు. అండ్ లాస్య అక్క కూడా ఉండేది, హారిక కూడా ఉండేది. అలా కొంతమంది ఉండేవాళ్ళు, మహబూబ్. సో వీళ్ళందరూ ఉండేవాళ్ళు. మాకేంటంటే ఇప్పుడు నేను కొత్త అమ్మాయిని, సెకండ్ టైం బోట్ లో కూర్చున్నాము గట్టిగా. నేను దిగాను ఫస్ట్ టైమే ఆ ప్లేస్ లో. నామినేషన్ లో ఉన్నప్పుడు ఫస్ట్ వీక్ నేను వెళ్ళిపోతే ఎలా ఉంటది, బయటకు వెళ్తే ఎందుకు వెళ్ళావు అంటారు జనరల్ గా. అంతే కదా, ఎవరైనా అంటారు. మా పేరెంట్స్ మా అన్నయ్య అంటాడు, మా పేరెంట్స్ కాదు మా అన్న అంటాడు. సో ఆ ఫీలింగ్ లోపల ఉండిపోయింది. నేను ఫస్ట్ వీక్ నేను భయపడినంత ఎప్పుడు భయపడి ఉండను. సో 50th డే రోజు అసలు భయపడలేదు. కానీ ఫస్ట్ వీక్ ఆ రోజు ఇది కొట్టేసుకుంది. నాకు తెలుసు సూర్యకిరణ్ గారు అంటే మాకు తెలియదు కదా, ఆయన స్ట్రాంగ్ గా టఫ్ గా ఉండేవారు. కానీ ఆయనకి ప్రతిదీ తెలిసిపోయేది. నెక్స్ట్ ఇలా జరుగుతుంది, నెక్స్ట్ ఇది జరుగుతుంది అని డైరెక్షన్ చేసేసేవాడు ఆయన. అంటే మీకు తెలియదు అంటే ఇలాంటి నెక్స్ట్ టైం మాకు తెలియదు, మేము అంత బుర్ర కొంచెం అంత కాదు కదా. సో ఆయన డైరెక్షన్ తెలుసు కాబట్టి ఆయన నెక్స్ట్ ఏం జరుగుతుంది అని మాకు ముందే చెప్పేవాళ్ళు. అమ్మో ఈయనకి అన్ని తెలుసురా బాబు, ఈయనతో పాటు నన్ను కూర్చోబెట్టారంటే నేనే వెళ్తున్నా, ఎన్ని అరేంజ్ చేసుకున్నా, షాపింగ్ చేసుకున్నా, అయిపోయింది అని అనుకున్నా. బట్ లక్కీలీ ఐ వాజ్ దేర్ ఫర్ ద ఫస్ట్ వీక్. అండ్ సెకండ్ వీక్ నుంచి ఏమో నాకు తెలియదు అసలు సిచ్యువేషన్ ఎలా ఉందో తెలీదు. నేను జాగ్రత్త పడ్డాను చాలా. కానీ సారీ మళ్ళీ నాకు దండలేసారు కదా, అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. అంటే హౌస్ లో నాకు ఏం చెప్పారంటే, మీరు నామినేషన్ లో లేకపోతే మీకు ఆడియన్స్ ఓటేయడం మర్చిపోతారు. హౌస్ వాళ్ళు చెప్పారు. అలాంటప్పుడు ఓకే నన్ను నామినేట్ చేయడం మర్చిపోతారా అనేసి. నువ్వు వేరే వాళ్ళ మాట వినకుండా ఉండాల్సిందే. యాక్చువల్లీ నువ్వు చేసే బిగ్ మిస్టేక్ ఇదే. ఐ థింక్ ఏంటిది, లాస్యకి ఉండి నువ్వు లేదు లాస్య థింగ్ నేను ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. తను ఐ థింక్ ఐ టుక్ అ రైట్ డెసిషన్. ఏంటంటే నన్ను ఒకళ్ళు నామినేట్ చేయడం వల్ల నేను ఎలిమినేట్ అవ్వలేదు. నన్ను నేను నామినేట్ చేసుకొని నేను ఎలిమినేట్ అయ్యాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. బికాజ్ ఇప్పుడు సోహెల్ ఉన్నాడు. సోహెల్ ఏంటి, తను డబ్బులు తీసుకొని బయటకు వచ్చాడు. ఈజ్ నాట్ ఎలిమినేటెడ్. అంటే నేను ఎలిమినేటెడే, బట్ దెన్ ఇట్ ఈస్ మై డెసిషన్. ఐ టుక్ మై ఓన్ డెసిషన్. నేను సెల్ఫ్ నామినేట్ అయ్యాను. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. బట్
బయటికి వచ్చిన తర్వాత ఇంత లవ్ చాలా నాకు నేను ఏదైతే కోరుకొని లోపలికి వచ్చానో నేను గెలుచుకున్నాను. నేను 50 lakhs గెలిచేస్తాను, ట్రాఫీ కొట్టేస్తాను అంత నేను ఆలోచించలేదు. నేను కొంచెమే ఆలోచించాను, ఆ కొంచెం కన్నా ఎక్కువ జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. హౌస్ లో మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నదంటే నీకు ఒకదానికి అని చెప్పేసి టాక్ మొత్తం బయట ఓకే చాలా టాక్ అనమాట. సో ఎందుకు ఈ అమ్మాయి రాంగ్ డిసిషన్ తీసుకుంది, లైక్ లాస్యాకి ఎందుకు ఇవ్వడం? నాకు ఒక పాయింట్ తర్వాత ఏమనిపిస్తుంది అంటే మనకి ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. అండ్ ఇంకా ఇదేంట్రా బాబు, ఇది మన జోన్ కాదు, ఏడుస్తున్నారు, కొట్టుకుంటున్నారు, పీస్ లేదు. హ్యాపీనెస్ ఉంది, కొంచెం ఉంది, కొంచెం లేదు. అక్కడే బాగుంది. బేసిక్ గా అక్కడ ఉంటే వీక్లీ రెమ్యునరేషన్ వస్తుంది, ఫుటేజ్ వస్తుంది, అన్ని అవుతుంది. కానీ ఏంటంటే మన లిమిట్ కి మించి కొంచెం కొన్నిసార్లు అనిపిస్తుంది ఓకే గట్ ఫీలింగ్ కూడా ఉంటుంది. ఒక గట్ ఫీలింగ్ అయితే దసరా రోజు ఎలిమినేషన్ ఉండదు అని, ఇంకో గట్ ఫీలింగ్ ఏంటంటే సమంత గారు వచ్చారు కదా ఉండకపోవచ్చు అని. సమంత గారు వస్తారని మాకేం తెలుసు, వచ్చిన తర్వాత కూడా డిసిషన్ ఉంటుంది, అది కూడా ఉంటుంది. దానికన్నా ముందు తీసుకున్న డిసిషనే కదా సెల్ఫ్ నామినేషన్ అనేది. ఒక్కటి ఏంటంటే ఒకరిని ఇప్పుడు నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అనుకో, టార్జన్ ఎందుకు నువ్వు గొప్ప కాదు, ఎందుకు నువ్వు వెళ్ళిపోవాలి అనేది చెప్పాలి. నేను ఎందుకు తోపు, నువ్వు ఎందుకు తోపు కాదని చెప్పాలి. ఇప్పుడు ఒకరిని పుట్ డౌన్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది మనకి? నా గురించి నేను గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ నా గురించి నేను ఎంతని గొప్ప చెప్పుకుంటా? నిన్ను నేను తక్కువ చేస్తేనే నేను గొప్ప చెప్పుకోవాలి. సో ఆ టైంలో నాకు అనిపించలేదు షీఈ్ కాలర్ లాస్యక్క అని అనిపిస్తాను. అలాంటిది మాకున్న క్లాషెస్ ఉన్నాయి. క్లాషెస్ అంటే చిన్నవి అవి నార్మల్గా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లేడీస్ తో ఫైటింగ్ అంటే ఇష్టం ఉండదు. కావాలంటే అబ్బాయిలతో కొట్లాడతా, నాకు ఇష్టం అబ్బాయిలతో అంటే నేను అబ్బాయి టైప్, నేను టామ్ బాయ్ టైప్. సో అబ్బాయితో ఫైటింగ్ చేయాలి. అమ్మాయిలతో కోల్డ్ వార్స్ ఏంటి చండాలంగా. సో ఐ వాజ్ లైక్ ఓకే అక్క నేను సెల్ఫ్ నామినేట్ అయిపోతా, పర్లేదు దీని కింద కమెంట్స్ ఇస్తారు అందుకే నువ్వు వెళ్ళిపోయావు అని. పర్లేదు, నేను హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ యాక్చువల్లీ నీ టాస్క్ లో నాకు రోబో టాస్క్ అబ్బా, మంచి తిన్ను పెట్టి కూర్చోబెడతారు ఏంటి అసలు ఆ రోజు సిచ్యువేషన్? సో ఆ రోజు గుర్తుంది. ఆ రోజు ఏమైందంటే రోబో టాస్క్ రోజు మేము వాష్రూమ్కి వెళ్ళకుండా ఆపుకున్నాం. అవును, వీళ్ళు వెళ్ళిపోయారు. ఏ టైం వరకు ఉన్నారా? చాలా టైం వరకు ఉన్నారా? అంటే బేసిక్ గా సుజాత మోనల్ యూజ్ చేశారు వాష్రూమ్, నేను యూజ్ చేయలేదు. అబ్బాయిలు యూజ్ చేశారు. అంటే అబ్బాయిలకి ప్రాబ్లం ఉండదు కదా, కెమెరాస్ ఏం ప్రాబ్లం ఉండదు అబ్బాయిలకి, అమ్మాయిలకి కొంచెం ఇబ్బంది. సో నేను ఇంకా పడుకున్నా హ్యాపీగా. 3 o'clock కి నన్ను అంటే ఏ టైంకి లేపారో తెలియదు, 3 అని నేను అనుకుంటున్నా. సో లేపి వాష్రూమ్కి వెళ్తావా అంటే ఎందుకు వెళ్ళను, ఫ్రీగా వస్తుంది, ఛార్జింగ్ ఇవ్వక్కర్లేదు. వీళ్ళు గట్టిగా ప్లాన్ చేశారని నాకు తెలీదు. సో ఫ్రీగా హ్యాపీగా అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళాను. వాష్రూమ్ యూజ్ చేసుకొని ఇచ్చారు, వాష్రూమ్ యూజ్ చేసుకున్నా. బయటికి వచ్చేసరికి నేను ఏదో మాట్లాడుతున్నా, జిప్ ఏదో పట్టట్లేదు, జిప్ పట్టమని అడిగితే హారిక వచ్చేసి పట్టుకుంది. ఫస్ట్ పట్టుకున్నారు ఎవరికి వాళ్ళు. ఇప్పుడు 4 or 5 members జనరల్ గా పట్టుకుంటే, జనరల్ గానే బయట ఎంత ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్నా సరే మళ్ళీ బయట డోర్ లాక్ చేశారు. అది ఉన్నా లేకపోయినా ఒక 2-3 వ్యక్తులు పట్టుకుంటే మనం వదిలించుకోలేం. మనం వదిలించుకోవడానికి ప్రయత్నిస్తే మనకే ప్రాబ్లమ్స్ వస్తాయి, మనకి దెబ్బలు తగులుతాయి, స్క్రాచెస్ అవుతాయి. నాకు ఇదంతా ఆయిల్ పడింది కనిపిస్తే, ఇదంతా ఆయిల్ వంట చేస్తున్నప్పుడు పడింది. సో ఇలాగా ఇక్కడ దెబ్బలు తగిలినాయి. స్టార్టింగ్ ఫస్ట్ గేమ్ అప్పుడే. దాని తర్వాత ఒక భయం ఏర్పడిపోద్ది, యూనో లాగేస్తే 5గురిని నేను ఎక్కడ లాగుతా, 5గురిని ఎంత కష్టపడినా నేను లాగలేను. ఆ 5గురు గట్టి పట్టేసుకున్నారు. ఎవరైనా నువ్వైనా సరే 5గురు పట్టుకుంటే మనం మహా అయితే ఒకరిని కొట్టగలుగుతాం. అవును, and it's a show, you cannot beat anyone. ఇది నాకు ఫస్ట్ నవ్వు వస్తుంది, ఇట్లా పట్టుకున్నారంటే సారీ కిడ్నాప్ అంటున్నారు, పట్టుకుంటున్నారు, ఛార్జింగ్ పట్టుకుంటున్నారు, ఫుడ్ తినిపిస్తున్నారు, క్రేజీ. దానికి తోడు వీళ్ళందరూ వచ్చి దివి we love you, please cooperate with us, please నేను ఏమంటా ప్లీజ్ దివి అంటే ఓకే నేను ఎందుకు ఏడవాలి, ఫస్ట్ థింగ్ నేను ఏడవాలి. కానీ అవ్వ అంటుండే అనమాట, నువ్వు తప్పితే ఎవరున్నా ఆ ప్లేస్ లో ఏడ్చేవాళ్ళు, సీన్ చేసేవాళ్ళు, క్రియేట్ చేసేవాళ్ళు. స్ట్రాంగ్ కాదు, అక్కడ సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు నిన్ను ఇక్కడ మేము 4 పట్టుకున్నాం అనుకో, నువ్వు ఏడుస్తావా? సో బేసిక్ గా ఆ సిచ్యువేషన్ లో దాన్ని యూజ్ చేసుకున్నవా అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఏడ్చి డ్రామా క్రియేట్ చేయాల్సిన సీన్ అది.
సో నాకు గేమ్ స్టాటిస్టిక్స్ తెలియక అలా చేశాను. నాకు ఒకవేళ తెలిసి ఉంటే నేను కూడా ఏడ్చి యాక్టింగ్ చేసి ఉండేదాన్ని, నేను యాక్టర్నే కాబట్టి. సో అది నాకు స్టాటిస్టిక్స్ తెలియక నేను అలా చేశాను. మేబీ నేను ఇంకా ఏడ్చుంటే నాకు తెలియదు. బయటేమో రచ్చ వాళ్ళని చూస్తే ఆల్మోస్ట్ డోర్ దగ్గరికి వెళ్ళగానే నాకు భయం వేసింది, నన్ను కొడతారేమో వీళ్ళని. అంటే నాకు చాలా భయం వేసింది డోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత. అమ్మో వీళ్ళని చూస్తుంటే టార్చర్ లాగా ఉందిరా నాయన, వీళ్ళు నన్ను కొడతా, నాకు నవ్వాలా ఏం చేయాలో అర్థం కాదు. దాని తర్వాత రియలైజ్ అయ్యా, బాబోయ్ నేను ఏదో ఏడ్చుంటే బాగుండేదిరా బాబు. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత సోయల్ నన్ను తిడుతున్నారు రివర్స్ లో. నేను వెళ్ళలేదు, నన్ను లేపి వాళ్ళు పంపించారు. నోయల్ ఉండే మన టీం వాళ్ళే, వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్. సో వాళ్ళకి అంత నమ్మకం ఉన్నప్పుడు నన్ను పంపించారు. సో అభి కూడా ఎలా ఉంటాడు, ఇన్నోసెంట్ గా ఉంటాడు. సో బేసిక్లీ కానీ ఆ రోజు నేను ఎక్కువ మాట్లాడలేదు, కానీ ఐ ఫీల్ అభిది కొంచెం మిస్టేక్ ఉండే. అంటే అది చేయకూడదు కదా, నమ్మేశాం మేము. ఇట్స్ ఎ గేమ్, కానీ నేను నమ్మేశాను. నమ్మించి మోసం లాగా వెన్నుపోటు లాగా అనిపించింది. ఫర్ మై టీమ్ ఇట్స్ అ మిస్టేక్. వాళ్ళ టీం నుంచి ఇట్ ఇస్ ద రైట్ వన్. కానీ నా టీం వరకు నేను ఎంత కష్టపడినా నేను బయటకు వచ్చేదాన్ని కాదు. అది దట్ ఈస్ నోన్. నేను అలా డోర్ లాక్ కూడా ఉండే, కానీ వాళ్ళ టీం వరకు వాళ్ళకి అది కరెక్ట్. కానీ మా టీం వరకు తను అభి చేసిన తప్పు, అభి మిస్టేక్ అభి. ఓకే. అండ్ కమింగ్ టు మోనల్ ఏంటి అంత ఏడుస్తూనే ఉంటుంది హౌస్ లో? సో బేసిక్ గా నాకు తెలీదు, నేను చూడలేదు ఎపిసోడ్స్ ఎంతవరకు చూసారు ఏంటి అని. బట్ దెన్ లాస్ట్ నేను ఎలిమినేట్ అయిన వీకెండ్ అంతా వీక్ అంతా మేమిద్దరం చాలా క్లోజ్ గా మూవ్ అయ్యాము. అండ్ ఐ ఆల్సో టోల్డ్ యువర్ అ గుడ్ గర్ల్ అని, సో యుల్ స్లోలీ అండర్స్టాండ్ అని. సో తను ఏడుస్తుంది అంటే కొంతమందికి నవ్వుతే ఆనందం వస్తుంది, కొంతమందికి ఏడిస్తే బాధ పోతుంది. సో అలా చాలా మంది ఉంటారు అని నాకు అంటే మోనల్ చూసిన తర్వాత అర్థమైంది. ఒక్కొక్కరు క్యారెక్టరైజేషన్ అదే కదా బిగ్ బాస్ హౌస్, ఒక్కొక్కడికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. సో నాలాగా ఇంకొకరు ఉండుండరు, ఎవ్రీబడి ఈజ్ అ డిఫరెంట్ పీస్, యూనిక్ అంతే. కమింగ్ టు చిరంజీవి గారిది ఆ రోజు నాకైతే చాలా నచ్చింది. అండ్ నాగార్జున గారు ఏమని చెప్పారా, లైక్ నీకు అలా ఉండాలా ఉండని ఏమన్నా? సో నాగార్జున గారు ఎవ్రీ వీకెండ్ ఎవ్రీ వీక్ నన్ను అందాల రాక్షసి అని, అందంగా ఉన్నావని, డ్రెస్ బాగుందని, నవ్వు బాగుందని ఎవ్రీ వీక్ తను పొగుడుతుండేవారు సార్. సో థ్యాంక్ యూ సార్. అలా చేసినందుకు కూడా కొంచెం ఇంపాక్ట్ అయి ఉంటుంది బేసిక్గా. బట్ మై డ్రెస్సింగ్ అన్నీ నేను ఐ టుక్ కేర్ ఆఫ్. ఎందుకంటే ఇదే నా ప్లాట్ఫామ్ టు అందరి ముందు షోకేస్ చేసుకోవడానికి. సో నాగార్జున గారు ఎప్పుడు సపోర్ట్, అంటే సార్ సపోర్ట్ ఉండేది. సార్ వెరీ గుడ్ అనేవారు. సో నాకు భయం వేసేది, ఈ వీక్ నేను వాళ్ళని అప్పుడు తిట్టాను, నువ్వు షట్ అప్ అని. నన్ను చాలా తిడతారేమో అని చాలా భయపడ్డాను, తిట్టలేదు. బట్ పప్పు బయట మీమైందని, లేకపోతే ఇవన్నీ చూసారా మీరు పప్పు మైమ్స్? సో బట్ బేసిక్లీ ఇట్స్ రైట్. నేను నా క్లెన్లీనెస్ గురించి మాట్లాడినప్పుడు బయట క్లెన్లీనెస్ కాదు, బాడీ క్లెన్లీనెస్ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్పి నేను రీజన్తోని నామినేట్ చేశా. ఐ డోంట్ థింక్ ఇట్స్ అ రాంగ్ రీజన్. మీ అందరికీ తప్పు రీజన్ అనిపించవచ్చు, కానీ ఆ హౌస్లో ఉంటే అర్థమవుతుంది ఏది కరెక్టో ఏది రాంగో. సో రీజన్స్ దొరకవు, రీజన్స్ దొరుకుతాయి కాదు ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళని ఎందుకు నామినేట్ చేయాలి, ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేట్ చేయాలి. నామినేషన్ అంటే ఏంటి, నువ్వు ఇక్కడ ఉండే కన్నా ఇంట్లో ఉండడం బెటర్ బాబు అని. సో నామినేట్ చేస్తున్నామంటే మీరు ఇంటికి వెళ్ళిపోవాలని. కానీ నా క్లెన్లీనెస్ గురించి అంటే పక్కన ఆబ్వియస్గా వంట చేస్తే కారం ఉప్పు అన్ని పక్కన పడతాయి. సో ఆ క్లెన్లీనెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్. సో క్లెన్లీనెస్ అనేది బాడీలో ఇంపార్టెంట్. బాడీ ఈజ్ అ టెంపుల్. మన బాడీకి మోషన్స్ ఇలాంటివి అయినాయి అనుకోండి, ఫస్ట్ థింగ్ బాడీ బాగాలేదనుకోండి, వీక్ అయిపోయాం అనుకోండి, బిగ్ బాస్ హౌస్ లాంటి హౌస్లో ఒక స్ట్రేంజర్స్తో ఉంటున్నప్పుడు ఎవరు మనల్ని చూసుకుంటారు? మన మమ్మీ డాడీయే మనల్ని చూసుకుంటారు ఇంట్లో ఉంటే. అక్కడ ఉంటే ఎవరు చూసుకోరు. సో ఒక రోజు ఏమైంది, ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్. ఒక రోజు ఏమైంది స్వాతి దీక్షిత్ ఉన్నప్పుడు, ఒకటే వీక్ ఉంది. సో స్వాతి దీక్షిత్ ఇస్ అ వెరీ నైస్ గర్ల్. తను మాకు ఒక గ్లాసెస్ ఉండేవి
మధ్యలో డోర్ ఉండేది, మాకు తెలీదు. సో ఆ గ్లాసెస్ నుంచి వస్తూ ఉంటే తన డోర్ అనుకొని ఇలా గుద్దుకుంది. తన ఫేస్ అంతా ఇలా ప్రింట్ వచ్చింది అనమాట. సో అలా చాలా మంది గుద్దుకున్నారు. అందులో స్వాతి దీక్షిత్ కూడా గుద్దుకున్నప్పుడు తన ఫేస్ ప్రింట్ అలా పడిపోయింది. మేకప్ లేకపోతే మేకప్ రిమూవర్ మొత్తానికి అలా పడిపోతే రాత్రి అది అయిపోయింది. పాపం అనుకున్నాం, నవ్వుకున్నాము. పడుకునే లోపు అఖిల్ స్వాతి దీక్షిత్ ఇట్రా అంటే దా పడుకుందాం అని చెప్పి స్వాతిని పిలిచా. స్వాతి నేను బెడ్మేట్స్. అయితే పిలిస్తే ఏంటి అంటే ఇలా చూపించి గ్లాస్ ఇలా చూపిగానే ఇలా ఫేస్ పైన దయ్యం బొమ్మలా ఉందనమాట. 2 కళ్ళు, ముక్కు, పెదాలు చూసి నాకు దయ్యాలంటే భయం. జలజ ఉన్నప్పుడు ఉండాల్సిందే నువ్వు. వణికిపోయి ఒట్టేసి చెప్తున్నా, వణికిపోయి ఐ గాట్ ఫీవర్. దానికన్నా ముందు అది పప్పు సీన్ అంతా, ఆ సీక్వెన్స్ అంతా పప్పు కూడా ముందు రోజు నామినేషన్ అయిందనుకుంటా. లేకపోతే లేదు పప్పు కాదు, సారీ పప్పు కాదు. ఇది ఎప్పుడు, ఇది స్వాతి దీక్షిత్ ఉన్నప్పుడు, థర్డ్ వీక్, ఐ డోంట్ నో విచ్ వీక్ ఎగ్జాక్ట్లీ, సారీ. కానీ వణికిపోయి నా చేతులు కాళ్ళు చల్లబడిపోయినాయి. పక్కన తనని పట్టుకొని పడుకున్నా. ఆ బొమ్మ చూసిన తర్వాత నోయల్ దగ్గర జీసస్ బొమ్మ ఉంటుంది కదా, తను తీసుకొచ్చింది. తన్ని పట్టుకొని తన దగ్గరగా అనుకొని పడుకున్నా. ఎంత పడుకున్నా సరే నాకు అనుకొస్తుంది. మిడ్ నైట్ లేసి కౌచ్, బ్లూ కౌచ్ ఉంటుంది హాల్లో, ఆ కౌచ్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నా, మా మమ్మీ డాడీ కావాలి, మా మమ్మీ డాడీ కావాలి అని ఏడ్చి. డాక్టర్ కావాలి అంటే మిడ్ నైట్ 3 or 4 డాక్టర్ వచ్చారు. డాక్టర్ మేల్ డాక్టర్ వచ్చిన తర్వాత డాక్టర్ రూమ్కి అప్పుడు అన్లాక్ చేశారు. ప్లీజ్ బిగ్ బాస్ నా వల్ల కావట్లేదు అని. నాకు మొత్తం బాడీ అంతా వెయిట్ చేసేసింది, ఏదో అయిపోయింది మొత్తానికి. ఐ కుడెంట్ టేక్ ఇట్. ఏడ్చి ఫీవర్ వచ్చేసింది. ఫస్ట్ ఫీవర్ వచ్చేసి డాక్టర్ వచ్చాడు, నేను ఏడుస్తున్నా. కొంచెం భయం, మిగతాదంతా బాడీ కూడా కొంచెం వీక్ అయిపోయింది. లోపల డాక్టర్ రూమ్, మెడికల్ రూమ్కి వెళ్ళగానే ఆయన మాట్లాడుతున్నారు. వామిటింగ్ వస్తున్నట్టు అవుతుంది. ఆ డబ్బా డస్ట్బిన్ ఉంది ఆయన దగ్గర. ఒక 4 సార్లు వామిటింగ్ చేసేసారు. టకా 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 వామిటింగ్ చేస్తే ఆయన ఓఆర్ఎస్ పైన ఓఆర్ఎస్ ఒక 5-6 ఓఆర్ఎస్ ఇచ్చేవాళ్ళు. ఆ వీక్ అంతా నాకు ఓఆర్ఎస్లే. దాని తర్వాత మా వాళ్ళందరూ లేచారు హౌస్లో. దివి ఏది అని లేచి వెతుకుతున్నారు. హారిక, అమ్మ, వీళ్ళందరూ వెతుకుతున్నారు. దివి ఏది అంటే నేను ఎక్కడ లేను. మిడ్ నైట్ తీసుకొచ్చి ఎలిమినేట్ చేసేసారా. వాళ్ళకి బెడ్రూమ్ లాక్ వేసేసారు. సో ఈ లోపు బెడ్రూమ్ లాక్ వేసేస్తే మొత్తానికి వెతికి ఈ లోపు టిక్ 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 అని ఇక్కడ సెన్సార్స్ ఉంటాయి అనమాట డోర్కి. టిక్ 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 అంటే వాళ్ళు టెన్షన్ పడుతున్నారని వీళ్ళు టిక్ టిక్ అని ఇస్తున్నారు. నాకేమో డాక్టర్ దగ్గర నుంచి బయటకు వెళ్ళాలనిపించట్లేదు. డాక్టర్ ఉంటే సేఫ్ కదా, నేను డాక్టర్ దగ్గరే ఉంటాను, ఎక్కడికి వెళ్ళానని నా ఫీలింగ్. ఆయన ఇంజెక్షన్ ఇచ్చారు. ఈ తర్వాత బయటికి వెళ్ళి చూస్తే అందరు టెన్షన్ పడిపోతున్నారు. అవ్వ తిడుతుంది ఇదంతా ప్రాంకా అని. నాకు వంటలో బాలేక నేను ఏదో డాక్టర్ రూమ్కి వెళ్తే ప్రాంకా అంటే మిడ్ నైట్. ఆ రోజు వీళ్ళంతా టెన్షన్ పడిన తర్వాత నేను వచ్చేస్తే ఆ రోజంతా పడుకొనే ఉన్నా నేను. నా ఫేస్ ఇలా ఉబ్బిపోయింది. లేదు బాగానే ఉంది, నాకు 50 days కూడా సూపర్గా ఉంది. ఒక రోజు చూపించుండారు, లేకపోతే చూపించారేమో నాకు తెలియదు. అసలు ఈ సీన్ ఎపిసోడ్ అసలు చూపించుంటే ఇంకా బాగుండదు. భయపడిపోయాను. నాకు భయం చాలా. జలజ అయితే కనిపిస్తా వాళ్ళు హర్రర్ భయపై ఏడిస్తారు కదా, నువ్వు ఉంటే బాగుంటుంది యాక్చువల్లీ. అభి 11 times ఎన్ని టైమ్స్ నామినేట్ అయ్యాడు, వచ్చాడు. సో యూనో ఎవ్రీ వీక్ నామినేషన్లో ఉన్నప్పుడు డిగ్ 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 అని ఆ మ్యూజిక్ వేస్తారు. అదొక కైండ్ ఆఫ్ పెయిన్, యూ డోంట్ నో. అది క్రాస్ అవుతూ ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ ఆఖరికి ఆ ట్రోఫీ అందుకోవడం అనేది దట్స్ అ వెరీ బిగ్ థింగ్. అండ్ డిజర్వింగ్ పీపుల్ మాత్రమే ఆ ట్రోఫీ గెలుచుకుంటారు. అండ్ డిజర్వింగ్ పీపుల్, I think Abhi is deserving, well deserving, and I'm very happy Abhi. I'm very happy Abhi. So మేము మంచి సీన్ ఏమైనా జరిగిందా అభికి మీకు? అంటే హౌస్లో 50 days అన్నారు కదా. అభికి నాకు బేసిక్గా జరిగిన సీన్లో నన్ను కిడ్నాప్ చేసిన సీను అదే మంచి సీను, అదే గలీజ్ సీన్ కూడా. ఆ సీన్ జరిగిన తర్వాత అభిని క్యాప్టెన్ అవ్వనీయకుండా yellow color వాటర్ ముందే చెప్పేసా. అభి చేతిలో ఉన్న బాల్ నేను తప్పితే ఎవ్వరు పారేయకూడదు అంటే అభి నామినేట్ చేద్దాం అనుకున్నా నేను ఫర్ దిస్ రీజన్. ఓకే. సో అభి నువ్వు నన్ను కిడ్నాప్ చేసావు కదా, నేను నామినేట్ చేస్తా అని. ఇంకేం ఉండదు. సో ఆ yellow color వాటర్ పారిపోసిన తర్వాత ఓకే గుడ్.
సో దాని తర్వాత కూడా ఇప్పుడు పరిగెత్తుకుంటూ అమ్మ స్వాతి దీక్షిత్ ని నామినేట్ చేశారు కదా, అలా నేను అవి నామినేట్ చేద్దాం అనుకున్నా. కానీ నాకు బేసిక్ గా ఒక కాన్సెప్ట్ ఏం అర్థం కాలేదంటే, ఒకరిని పరిగెత్తుకుంటూ వెళ్ళి కొట్లాడి మరి నామినేట్ చేయాల్సిన అవసరం ఏముంది? కూర్చొని నామినేషన్ హ్యాపీగా నామినేట్ చేసుకోవచ్చు కదా. పరిగెత్తుకుంటూ కొట్లాడుకొని ఒకరిని లాక్కొని ఆ గ్యాప్ లో నాకు ఆల్రెడీ దెబ్బ తగిలినాయి. అంటే మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు నామినేట్ చేయమని పంపిస్తున్నారు. సో బేసిక్ గా నాకు నామినేట్ చేయాలనిపించిన వ్యక్తులనే కదా నేను నామినేట్ చేస్తాను. సో ఈ అమ్మ రాజశేఖర్ గారు కాకుండా లైక్ మన మహబూబ్ కాకుండా బాగా బెస్ట్ ఎవరు హౌస్లో ఫీమేల్లో? మోనల్. అవునా? ఏ మోనల్ వచ్చే ముందు మోనల్ అంతే. ఎందుకు మోనల్ ఎందుకు బాగా బెస్ట్? ఏమైనా రీజన్స్ ఉంటాయి కదా, లైక్ నా లెక్కన ఉంటుంది, లేకుంటే ఇట్లా బిహేవ్ చేస్తుంది, బిహేవియర్కే కానీ దేనికైనా. ఫీమేల్లో కదా, మోనల్ ఫీమేల్ కదా, మీరు ఫీమేల్లోనే అడిగారు కదా. సో బేసిక్గా ఎవరెవరు ఉన్నారు? గంగవ్వ. అవును అవును, ఇక్కడ అడగడం మర్చిపోయినా, అసలు ఈ సీన్ మర్చిపోయినా. కాళ్ళు ఎట్లా నొక్కినా తెలుసా గంగవ్వది, సూపర్ నొక్కినావు. ఏంది అసలు మమ్మీకి డాడీ తర్వాత గంగవ్వే నొక్కినావు. అవును. సో బేసిక్గా మా ఇంటికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మా గ్రాండ్ ఫాదర్ ఇస్ నో మోర్, చనిపోయారు అక్కడ ఉన్నప్పుడు. సో ఐ డెంట్ న్యూ దట్. ఫస్ట్ నామినేషన్ అప్పుడే జరిగిందంట. సో ఏమో ఏం ఇంపాక్టో తెలియదు కానీ మా మమ్మీ డాడీకే నేను చేశాను, మా గ్రాండ్ ఫాదర్కి మా అమ్మమ్మకి నేను ఎప్పుడు చేయలేదు. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. బట్ అంటే నేను ఎప్పుడు వాళ్ళ దగ్గర లేను. మా మమ్మీ డాడీ ఆబ్వియస్గా ఆఫీస్కి వెళ్ళి మమ్మీ వస్తుంది కాబట్టి మమ్మీ కాలు ఒత్తుతా, డాడీ కాలు తొక్కుతా. ఒత్తను, పెద్ద కాళ్ళు కదా, తొక్కుతా. సో గంగవ్వకి వంటలో బాగాలేదు, తను ఉండలేకపోతుంది, వెళ్ళిపోవాలి అని. నాకు జుట్టు పట్టుకోవడం అవి ఇష్టం ఉండదు. మళ్ళీ నేను జుట్టు పట్టుకునే టైప్ కాదు, ఆయిల్ పెట్టే టైప్ కాదు. పెట్టించుకుంటా ఆయిల్ పెట్టించుకుంటావు హారికతోనే కానీ. సో కాళ్ళు ఒత్తడం అనేది ఆవిడికి మామూలుగానే మనకి పెయిన్ వస్తుంది, ఎవరైనా ఒత్తితే బాగుంటది. గంగవ్వకి ఒత్తడంలో ఇట్ ఫెల్ట్ నైస్. అంటే తనకి బాగా అనిపిస్తుంది కదా, తను ఇంత ఓల్డ్ లేడీ అంత ఇండిపెండెంట్ గా ఉండి తను వచ్చింది అంటే ఒక షోకి. దట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. మేబీ అలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదేమో, మళ్ళీ అలాంటి కలిసి మీట్ అయ్యి ఉండము. ఇది ఇక్కడ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి అందరినీ మీట్ అవ్వమన్నారు కాబట్టి మేము అందరం మీట్ అయ్యాం, కానీ బయట ఇలా ఉండదు. అంత బిజీ లైఫ్ లో ఇలా ఉండదు. బయట ఏదో మమ్మల్ని మళ్ళీ తీసుకెళ్ళి ఒక ప్లేస్ లో పడేసి ఈవెంట్ పార్టీ అంటే మేము ఎంజాయ్ చేస్తాం తప్పితే ఆ ఈక్వేషన్స్ అవన్నీ ఏమి ఉండవు. ఐ మీన్ ఇట్స్ గుడ్, మేము ఇన్ని రోజులు కలిసి ఉన్నామని ఉంటుంది, కానీ జామ్ జిగ్రీ లాగా అక్కడ ఉన్నట్టు ఏమి ఉండదు. బిగ్ బాస్ హౌస్ చాలా మిస్ అవుతున్నావు, లైక్ మిస్ అవుతున్నాను వాయిస్ ని కూడా. బిగ్ బాస్ మిస్ అవుతున్నాను. ఐ యూస్ టు లైక్ బిగ్ బాస్. ఐ లవ్ యూ. బిగ్ బాస్ సార్కి. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి టక్క చెప్పేసేసి. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి వస్తున్న ఆపర్చునిటీస్ చేస్తున్నాను. అంటే ఇలా చూస్ చేసుకుంటాం, లైక్ ఆడియన్స్ కూడా అండ్ అందరికి కూడా నీ గురించి తెలియాలి. లైక్ ఈ అమ్మాయి. సో ఒకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ముందు నాకు ఆప్షన్ లేకుండే నేనేం చేయాలనేది. నువ్వు ఇలాంటిదే చేయమ్మా, నీకు ఇందులో కిస్ సీన్ ఉంది అన్న ఈ ఆపర్చునిటీ నాకు మళ్ళీ రాదేమో, ఇది నేను చెయ్యాలి కాబట్టి నాకు ఆప్షన్ లేక ఐ డిడ్ ఫ్యూ మూవీస్, ఒక 2-3 మూవీస్. అండ్ ఇప్పుడు నాకు ఆపర్చునిటీ ఉంది, నేను చూస్ చేసుకోవడానికి ఒక స్కోప్ ఉంది. సో ఐఎమ్ గుడ్, ఐఎమ్ గ్లాడ్. నాకు అదొక ఆడియన్స్ అందరికీ నేను దగ్గర అయ్యి వాళ్ళందరూ నన్ను ఒకలాగా చూడాలనుకుంటున్నారు, వాళ్ళకి నచ్చినట్టే నేను కనబడదాం అనుకుంటున్నాను. సూపర్ కాప్ లెక్క అనిపిస్తాయేమో నాకు తెలిసి. అసలు అందుకోసమేనా ఈ డ్రెస్ కూడా మాకోసమేనా? కాదు, నాకు ఇలా ఉండడం ఇష్టం. యాక్చువల్లీ ఆడియన్స్ అంతా చెప్పడం జిమ్ నుంచి వర్కౌట్ చేసుకుని లాక్కొని వచ్చేసిన ఇక్కడ. ఏంటి ఫొటోస్, ఏంటి ఫొటోస్ పేరెంట్స్ది అది చూసినప్పుడు ఎలా ఫీల్? సో బేసిక్గా మమ్మల్ని స్టార్టింగే చిన్నప్పుడు పిక్చర్స్ ఇవ్వమని అడిగారు. సో చిన్నప్పుడు పిక్చర్స్ నేనే ఇచ్చాను. యాక్చువల్లీ నేను మా మమ్మీ ఫోటో ఇవ్వలేదు, నాకు తెలియదు అది అలా ఫొటోస్ పెడతారని. నాకు తెలుసుండి ఉంటే మా మమ్మీ ఫోటో, మా మమ్మీది కూడా పెట్టుండేదాన్ని. సో మా అన్న ఉన్నాడు, మా డాడీ ఉన్నాడు, నేనున్నా, మా మమ్మీ లేదు. సో ఒక ఫీలింగ్ ఉండిపోతుంది కదా. నేను మా డాడీతో ఇంట్లో ఉన్నప్పుడు మా డాడీ గారాబం చేస్తారు, కానీ బయట ఉన్నప్పుడు మా మమ్మీ ఎక్కువ ఫోన్ మాట్లాడుతుంది, డాడీ నేను ఫోన్ ఎక్కువ మాట్లాడుకోము. సో బేసిక్గా ఏ అమ్మాయికైనా అంతే అనుకుంటా. సో
ఆ హౌస్లో ఆల్రెడీ ఒక లో ఫీలింగ్ వచ్చి ఒక లో అవుతున్నప్పుడు ఆ ఫొటోస్ పెట్టారు. అది మనకి ఆ హ్యాపీనెస్ ఇక్కడ నుంచి వస్తుంది ఇలా. యూనో నాకు నా లైఫ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైనా ఉంటే అది మా మమ్మీ, మా డాడీ, మా అన్న, మా ఫ్యామిలీ అంతే. సో వీళ్ళ ఫొటోస్ అక్కడ వేసినప్పుడు నాకు మోర్ దెన్ హ్యాపీనెస్ ఇక్కడ నుంచి ఒక పెయిన్గా, హ్యాపీగా, ఏడుపుగా, రకరకాల ఎమోషన్స్. మా మమ్మీ ఫోటో రాలేదు, ఐ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ ఇట్. నేను ఇచ్చి ఉండాల్సింది, కానీ ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ ఫుడ్ గురించి, ఫుడ్ ఎలా ఉందా? యాక్చువల్లీ లగ్జరీ బడ్జెట్ గెలిచినప్పుడు ఒక్కరోజు అనుకుంటా చాక్లెట్స్ పంపించారు మాకు. నేను ఒక బేబీ లాగా అయిపోయా ఆ రోజు అని చెప్పి ఇలా కూర్చున్నా, నా చాక్లెట్స్ వస్తాయి అని చెప్పి. సో ఆ చాక్లెట్స్ కూడా కట్ చేసి ఇచ్చారు మాకు. సో చెప్పినట్టు పంపిస్తున్నా. అదే వీకెండ్ నేను వచ్చేసాను, చాక్లెట్ తిన్నా. సో ఫుడ్ వచ్చిన తర్వాత నుంచి నేను ఫుల్ ఫుడ్ తిని మళ్ళీ బుగ్గలు అని బాడీ వచ్చింది. బట్ దెన్ ఒక మనిషి కొట్లాడేది లైఫ్లో మనం స్ట్రగుల్ చేసేదే ఫుడ్ కోసం. అవును, మనం స్ట్రగుల్ చేసే, మనం ఇంత కష్టపడి ఇప్పుడు మైక్లు వేసుకొని నువ్వు వచ్చి, లేకపోతే నేను షూట్కి వెళ్ళడం కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇదంతా మనం ఎర్న్ చేస్తే అది ఫుడ్ కోసం. ఆ ఫుడ్ ఇంపార్టెన్స్ నాకు బిగ్ బాస్ ద్వారా తెలిసింది. అందులో ఉండి మనకి ఫుడ్ ఇవ్వకుండా ఇలా పెట్టేసినందుకు నాకు ఫుడ్ ఇంపార్టెన్స్ తెలిసింది. అండ్ ప్రతి టేస్ట్ ఇంపార్టెంట్, స్వీట్ ఇంపార్టెంట్, సాల్ట్ ఇంపార్టెంట్, కారం ఇంపార్టెంట్. మాకు చింతపండు ఇచ్చేవాళ్ళు కాదు, కొన్ని థింగ్స్ ఇచ్చేవాళ్ళు కాదు. అవును, హోల్డ్ చేసేవాళ్ళు కొన్నిసార్లు. దాన్ని కూడా కొట్లాడుతుండే. సో ఫుడ్ కోసం ఆ పెయిన్ ఉండేది. అండ్ నేను వంట చేసేదాన్ని. మీరు చేశారా? జోక్. సరే, నేను వంట చేసేదాన్ని. నేను మైసూర్ పాక్, సున్నుండలు, స్వీట్స్ చేసేదాన్ని, అందరికి ఇచ్చేదాన్ని. సో ఒక వీక్ నేను అయితే, ఒక వీక్ లాస్ట్ అక్క, సుజాత వాళ్ళు తీసుకునేవాళ్ళు. నేను, అమ్మ, ఇంకెవరబ్బా, ఆర్యానా కూడా ఉండేది, ఇంకొకరు ఎవరో ఉండే, అవినాష్. మేము నలుగురం, మా చిల్లు ఒకటి ఉండేది. సో నేను అందులో హెడ్ కుక్, అసిస్టెంట్ అమ్మ, ఇంకా అసిస్టెంట్ అవినాష్, ఆర్యానా గెస్ట్ అనమాట. సో వి ఎంజాయ్డ్. ఏంటి అసలు నాకు ఒకటి అర్థం కాదు, అంటే ఆడియన్స్ అందరికి కూడా ద బిగ్ బాస్ హౌస్లో చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఎందుకు లోగా ఫీల్ అవుతారు, ఎందుకు, ఏమైనా రీజన్స్ చెప్పాలి? సో బేసిక్లీ బిగ్ బాస్ హౌస్లోనే కాదు, ఒక నార్మల్ హ్యూమన్ లైఫ్లో మనం హై, లో, హ్యాపీ, సాడ్ అని ఫీల్ అవుతాము. కానీ ఒక ప్లేస్లో మనల్ని ఇలా పాయింట్అవుట్ చేసి, అరే నువ్వు ఇందులో తప్పు చేసావు, నువ్వు ఇందులో మిస్టేక్ చేసావు అంటే ఎవరికైనా కాలుతుంది. అండ్ ఇలాంటి ఒక షోలో వెన్ హండ్రెడ్స్ ఆఫ్ కెమెరాస్ ఆర్ సరౌండింగ్, మనం ఒక మాట ఎక్స్ట్రా మాట్లాడలేము, ఒక తక్కువ మాట్లాడలేము. యూనో ఒక కాన్షియస్నెస్ ఉంటుంది. నేను ఏమైనా తప్పు చేస్తానేమో, నేను ఏమైనా మిస్టేక్ చేస్తానేమో అనుకుంటూ మనమే ఫీల్ అయిపోతాం కొన్నిసార్లు. కొన్నిసార్లు మనం చెప్పలేము మన హార్ట్ఫుల్ ఫీలింగ్స్. జనరల్గా బయట ఉంటే నువ్వు నన్ను ఏమన్నా అంటే నేను దేకను, చాలా రోజులు పట్టించుకొని ఇంకా లైట్ తీసుకుంటాను, అవసరమే లేదు నాకు. ఇందులో ఏంటంటే ఒక వ్యక్తితో కొట్లాడినా సరే వాళ్ళతో మళ్ళీ అడ్జస్ట్ అయ్యి మాట్లాడుకొని, యూ థింక్ ఆల్ దీస్ పీపుల్ ఇన్సైడ్ ద బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు జరిగిన వాళ్ళే. బయట ఏమైనా క్లాష్ అయితే లైట్ తీసుకుంటారు, పట్టించుకోరు. అక్కడ ఉన్నాం కాబట్టి పట్టించుకొని కొంచెం అడ్జస్ట్మెంట్స్ అని, లేకపోతే క్లియర్ చేసుకుందాము అని, అవన్నీ ఉంటాయి అంతే. సో అవన్నీ చెయ్యాలి కాబట్టి అంతే. దట్ ఈస్ అ సీన్, అంతే, దట్స్ అ సిచ్యువేషన్. మోస్ట్లీ నువ్వు ఏది మిస్ అవుతున్నావు బాగా బిగ్ బాస్ హౌస్లో? అంటే నువ్వు మిస్ అయిన సీన్ ఏంటి? నేను యాక్చువల్లీ 50 days నా ఫోన్ నా చేతిలో లేకుండా నేను ఎప్పుడు లేను. కానీ ఇప్పుడు మళ్ళీ ఫోను, టెన్షన్స్, టార్చర్. ఫోన్ లేకపోతేనే హ్యాపీగా ఉంది. టార్చర్ ఏంటి? కాల్స్ పైన కాల్స్ వస్తున్నాయి, లేకపోతే మెసేజ్ వస్తున్నాయి, వాళ్ళకి రిప్లై ఇవ్వకపోతే ఫీల్ అవుతున్నారు, కొంతమంది అఫెండ్ అయిపోతున్నారు. ముందు మాట్లాడని వాళ్ళు కూడా ఇప్పుడు సెపరేట్ గా మాట్లాడట్లేదేంటి అంటున్నారు. సో నేను బేసిక్ గా ఊరికే ఫోన్ చేసి, మన 1 year అయిపోయిన తర్వాత కూడా అదే ప్రేమ ఉంటుంది. సో ఇట్ డజంట్ మ్యాటర్. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ కలిసి మనం ఇప్పుడు ఎంత బాగా మాట్లాడుకుంటున్నాము, అలా ఉండాలి. కానీ రోజు ఫోన్ మాట్లాడుకుంటే అలా. సో అలా చాలా మంది ఫీల్ అయిపోతున్నారు. సో అది కొంచెం నాకు బాధగా ఉంది. సో మైక్ స్టార్టింగ్ లో 2-3 days కలలు వచ్చేవి నాకు. దాని తర్వాత అంటే నేను అంత ఎడిక్ట్ అవ్వలేదు అట్మాస్ఫియర్ కి. ఐ డోంట్ టేక్ ఇట్ ఇన్. ఐ వాజ్ నార్మల్. నాకు తెలుస్తుంది ఇదొక ప్లేస్, దీనికి మనం షో కోసం వచ్చాము, కెమెరాస్ ఉన్నాయి, మైక్ ఉంది, జాగ్రత్తగా ఉండాలి.
ఇది ఒక ప్లేస్ అంతే. వీళ్ళందరూ స్ట్రేంజర్స్. ఏం జరుగుతున్నా సరే నాకేమైనా కాలు ఇరిగిపోతే వీళ్ళు ఏం చేయరు. నా కాలు నాది, నీ కాలు ఇదే. దెబ్బ తగిలి బ్లడ్ వస్తే కూడా నా చెయ్యి నాది, నా బ్లడ్ నాది, నేను చూసుకోవాలి. సో ఈ కాన్షియస్నెస్ నాకుండింది. సో అంతే. సో ఫస్ట్ 3 days నీ గురించి ఎన్ని మీమ్స్ వచ్చాయి తెలుసా? ఎన్ని మీమ్స్ అంటే మాట్లాడమ్మా దేవుడా, మాట్లాడ ఒక్క నీ వాయిస్ కోసం 3 days ఆగం మేము అందరం తెలుసా. నాకు ఏంటంటే కొంచెం కొత్తగా అనిపించింది. రకరకాల మనుషులు బేసిక్లీ నా అట్మాస్ఫియర్ లో నేను చూసిన వ్యక్తుల్లో నార్మల్ గా క్యాజువల్ గా మాట్లాడుకుంటాను, అలా ఉండదు. సో ఇక్కడ అంతా ప్రతిదీ హైపర్ అన్నమాట. అది కొన్ని రోజుల తర్వాత ఓకే నేను కూడా చెయ్యాలేమో. చేసావా? చేశాను. సో చేయాల్సి వచ్చింది. అర్థమైపోతుంది మనకి, ఓకే నేను చాలా డౌన్ ఫాల్ లో ఉన్నా, నాకు తెలీదు అని. 3 days నేను టైం తీసుకున్నా. దాని తర్వాత ఓకే అట్లీస్ట్ నేను ఆ టైం తీసుకోకపోయి ఉంటే నాది 4th episode హైలైట్ అయిందని నాకు అర్థమైంది బయటకు వచ్చాక. ఒకవేళ నేను ఆ 3 days టైం తీసుకోకపోయి ఉంటే 4th episode రోజు నేను మాట్లాడుండేదాన్ని ఒక్కొక్కరి గురించి. ఎందుకంటే నేను దూరంగా ఉండి సైలెంట్గా ఉండి, ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుతున్నారు అసలు, ఓకే సంబంధం లేని టాపిక్లు వచ్చేవి. అవును, అసలు అవసరం లేని టాపిక్స్ వచ్చేవి. ఓహో వీళ్ళిదా, ఓకే వీళ్ళిదా, వాళ్ళదా. అట్లీస్ట్ ఐ థింక్ నేను కరెక్ట్ గా చెప్పుకుంటాను. 4th episode లో నువ్వు మాట్లాడినందుకు ప్రజలంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. లాక్డౌన్ ఎట్లయిందో అట్లా అయింది, అంత రిలాక్స్గా అయిపోయారు అనమాట నీ వాయిస్ కోసం. 3 days నువ్వు మాట్లాడతలే, అసలు ఇక్కడ కనిపిస్తుంది, దిగు ఎక్కడ ఉంది వెతికినా మేము. 4th day నువ్వు మాట్లాడిన తర్వాత ఏడ్చారు అనుకోండి, నాకెళ్ళి ఓదార్చడం రాదు. అవును, ఏడోకండి అది రాదు. ఇక్కడ ఏంటంటే అవన్నీ రావాలి. అంటే ఓదార్చాలి, బావు సూపర్, అన్నం తినిపించాలి, వాళ్ళది తినాలి. అసలే లాక్డౌన్ ఈ సిచ్యువేషన్స్ లో మనం చేతులే ముట్టుకోవట్లేదు ఒకరివి. అన్నం ఎంగిలి ఇవన్నీ అలవాటు పోయింది. అండ్ నాకు ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదంతా సీన్ జరుగుతుండే అక్కడ. ఒక్కొక్కరు ముద్దలు తినిపించుకునే వాళ్ళు. ఓకే అన్న కాదు, చెల్లి కాదు, మమ్మీ కాదు, డాడీ కాదు, ఎవరో అది ఉండేది. సారీ మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు, బట్ నాకు కొంచెం కొంచెం అనిపించేది కొంచెం. అంటే అంత ఒకటేసారి ఇంత ప్రేమ చూపించలేము. అండ్ ఎక్కువ ప్రేమ కూడా మనకి అందరిపైన రాదు. ఒక పర్సన్ పైన, ఇద్దరు పర్సన్ పైన, మనకి నచ్చిన వాళ్ళ పైన వస్తుంది, మనకి బాగా ఉండే వాళ్ళ పైన. సో యూ హ్యాపీ. కాయిన్స్ ఎట్లయినా అమ్మ రాజశేఖర్ గారు ఇచ్చారు కాబట్టి. కాయిన్స్ అమ్మ రాజశేఖర్ గారు ఎందుకు ఇచ్చారు? నేను సంపాదించుకున్నాను. చేశారు ఎవరు? మీరు. కుమార్ సాయికి ఇచ్చేసా కదా. అవునులే, 1000 ఇచ్చేసారు. తన డబ్బులు తీసుకుని ఇచ్చేసారు. చాలా రిక్వెస్ట్ చేసి ఇచ్చినట్టున్నారు మీరు. లేదు ఆడుతున్నాను నేను చాలా సేపు. తను చెత్తకుండలో దాచుకుంటారు డబ్బులు. చెత్తగుండలో దాచుకున్నాడు తను. చెత్తగుండలో నాకు దొరికాయి అంట. నాకు దొరికాయి, కొట్టేలేదు ప్రామిస్. నాకు అది ఎవరిదో తెలీదు. దొరికిన తర్వాత అది కుమార్ సాయి అని తెలిసాయి. ఇచ్చేయాలి కదా దొరికినామంటే. మిగతా వాళ్ళు తర్వాత కొట్టేసుకున్న వాళ్ళని ఏమైనా అన్నారా? ఏం అడగలేదు. నన్ను మాత్రం కొట్టేసింది. లాస్ట్ కి 20 అని పెట్టుకున్నా కదా. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా నచ్చింది తెలుసా, నువ్వు ఆడే టాస్కులు కానీ నువ్వు చేసే పని కూడా క్లారిటీ అనమాట. అంటే కన్ఫ్యూజ్ కాకుండా చాలా సూపర్. ఇంకొకటి పేడ మీద కూర్చున్నా. అవును, పేడలో దూకాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దొరకలే అవి, ఇంకా కాయిన్స్ దొరకలేదు. ఇంకా 6 అది చిన్న బటన్స్, అవి ప్లాస్టిక్ ఇలా తేలుతాయి అనమాట. అవి దొరకడం కష్టం. మునిగిపోయినా తెలుసు దాంట్లో. మా అమ్మమ్మ వాళ్ళ చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పేడతో అలికేవాళ్ళు అనమాట ఇల్లంతా. నువ్వు టచ్ చేసావు పేడ అవన్నీ కూడా? ఓకే, అంటే అందులోనే పుట్టి పెరిగాను. సో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పేడతో అలికేవాళ్ళు, కిందంతా పేడ ఉండేది. అందులోనే నడుచుకుంటూ అక్కడే కూర్చొని ఫుడ్ తిన్నాం మేము. సో ఎంతైనా కొంచెం మనం సిటీలో పెరిగాం కాబట్టి కొంచెం టఫ్. కానీ నేను ఆ సిచ్యువేషన్ లో ఫిక్స్ అయిపోయా, డివి టాస్క్ చేయదు అని. డివి ఎందుకు టాస్క్ చేయదు, నీ పేడైనా దూకుతా అని చెప్పి. నాకేం తెలుసు బిగ్ బాస్ టైం అయిపోయింది అంటారని. 7 buttons మటుకు దొరకలేదు నాకు. దొరకలేదు. అది ఏంటంటే, అరే నేను ఇంతసేపు ఉన్నా 7 buttons ఉన్నాయా లేవా అసలు తిక్షేక్ అయిపోయింది. నేను పిండి నా చేతులు అంతా నల్లగా అయిపోయినాయి. ఆ స్మెల్ 2 days పోలేదు. అన్నం కూడా అలాగే తిన్నాను.
ఎట్లా ఎట్లా అంటే రాగానే షాంపూస్ గింపోస్ అన్నీ అయిపోయినట్టు 2-3 షాంపూలు లాగా. పర్ఫ్యూమ్ కొట్టాను చేతుల పైన, ఏం పోలేదు. శానిటైజ్ చేసుకున్నా, పోలేదు. అది ఉంటది కదా అదో ఫీలింగ్, అలా చూస్తూనే ఉన్నా. బట్ ఐ డోంట్ థింక్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ మళ్ళీ ఇంకెప్పటికీ రాదు. ద బెస్ట్ సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్. బిగ్ బాస్ నుంచి మన ఫ్యామిలీ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు అన్న విషయం నేర్చుకున్నా. డబ్బులు కాదు, ఇంకేది కాదు. మన మమ్మీ డాడీతో ఉన్నప్పుడు వాళ్ళతో ఫ్రెండ్స్గా, వాళ్ళతో ఎంత ప్రేమగా ఉండగలిగితే అంత ప్రేమగా ఉండాలి. వాళ్ళతో దూరంగా ఉంటే, మనకి ఇష్టమైన వాళ్ళతో దూరంగా ఉంటే వాళ్ళంటే ఎంత ఇష్టమో ఫస్ట్ అర్థమవుతుంది. కానీ వాళ్ళపైన మనం చిన్న చిన్న వాటికి అరుచుకున్నవి, తిట్టుకున్నవి గుర్తొస్తుంది. అండ్ మన మమ్మీకి ఎప్పుడు హెల్ప్ చేయం మనము, టేబుల్ తుడవడానికి, దీనికి దానికి. అక్కడ ఊడ్చి అవన్నీ చేసి అది ఒక యు విల్ ఫీల్ బ్యాడ్. సో ఇవన్నీ ఉన్నప్పుడు, మన పేరెంట్స్ మనతో ఉన్నప్పుడు, మన గ్రాండ్ పేరెంట్స్ మనతో ఉన్నప్పుడు వాళ్ళని ప్రేమగా చూసుకొని, వాళ్ళతో ఉండి వాళ్ళని బెస్ట్గా చూసుకోవాలి అన్న విషయం నేర్చుకున్నాను. అండ్ అక్కడ పని ఏం చేయలేదు నువ్వు యాక్చువల్లీ. అందరు కూడా అదే అన్నారు. చేయలేదు నిజంగా. నేను స్విమ్మింగ్ పూల్ తీసుకున్నాను. స్విమ్మింగ్ పూల్ లో పురుగులు వచ్చేవి, వాటిని తీసేదాన్ని స్టార్టింగ్ 2-3 వీక్స్. దాని తర్వాత తీసుకోవాల్సి వచ్చింది. పని చేయలేదు, నాకు రాదు అది ఊడవాలంటే. అది కార్పెట్ పైన అది ఉండిపోయేది. నాకు రాలేదని, మీకు వస్తే తీసేయండి అని చెప్పేదాన్ని. నాకు రాదు అంటే నేర్చుకోవాలి. నేను తీసేదాన్ని, అది రాకపోయేది. సో వంటకి వెళ్తే ఇదంతా కాలిపోయింది. కానీ వంట బాగా చేస్తాను నేను. సో నాకు వచ్చిందే వంట ఒక్కటే అందులో. సో వంట ఒక్కటి కిచెన్ సెక్షన్ తీసుకున్నాను. కానీ అందరూ కంప్లైంట్ చేసింది తెలుసా, దివి చేయలేదు. నేను చేయలేదు, థ్యాంక్ యూ. సో వంట చేశాను, స్విమ్మింగ్ పూల్ తీసుకున్నాను. మా మమ్మీ, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ మా మమ్మీ డాడీ లాంటి పేరెంట్స్కి పుట్టినందుకు. మా మమ్మీ డాడీ నన్ను చాలా చాలా బాగా చూసుకున్నారు. నాకు ఏ పని ఎప్పుడు చెప్పలేదు. మా మమ్మీ ఆఫీస్కి వెళ్ళి వచ్చి మమ్మీయే చేసుకుంటుంది. అందుకే కదా నాకు ఆ ఇంపార్టెన్స్ నాకు అర్థమైంది. మా మమ్మీ నన్ను ఇంత బాగా జాగ్రత్తగా ఇలా పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు. అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడే అర్థమవుతుంది, ఓకే వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు. వీళ్ళు ఇల్లు క్లీన్ చేసుకోవడం కూడా చాలా పెద్ద పని, అదొక పెద్ద టాస్క్. పిల్లలందరూ మీ మామ్స్ కి ప్లీజ్ హెల్ప్ చేయండి, చాలా పెద్ద టాస్క్ అది. నేను అట్లీస్ట్ నా పని నేను చేసుకుంటున్నాను ఇప్పుడు. మా మమ్మీకి ఏం హెల్ప్ చేయకపోయినా నా రూమ్ నేను కొంచెం చేసుకుంటున్నాను.